హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు లైఫ్ లైన్లో వారికోజ్ వెయిన్స్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ హోమియోపతిలో ఉన్నాయి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ శ్రీ విద్య మనతో ఉన్నారు. ఈ సమస్యలకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ శ్రీ విద్యతో మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, అసలు ఈ వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, దీనికి రీజన్స్ ఏంటంటారు? వారికోజ్ వెయిన్స్ ఏంటంటే ఈ రక్తనాళాలకు సంబంధించిన ఒక దీర్ఘకాలికమైన వ్యాధిగా చెప్పుకోవచ్చు. సో బ్లడ్ వెజల్స్ ఐదర్ దమనులు సిరలు ఏదైనా ఆల్ ఓవర్ ద బాడీ ఉంటుంది. బట్ ఈ వారికోజ్ వెయిన్ ప్రాబ్లమ్స్ అనేది ప్రెజర్ ఏరియాస్ అని ఎక్కువగా కాళ్ళల్లో కానివ్వండి, ఇదే ప్రాబ్లం మనకు యానల్ రీజన్లో వచ్చినట్లయితే పైల్స్గా చెప్పుకుంటాం. నథింగ్ బట్ అది కూడా ఒక రకమైన బ్లడ్ వెజల్కి సంబంధించిన ప్రాబ్లమే. బట్ వారికోజ్ వెయిన్స్ ఎందుకు ఎక్కువ కాళ్ళల్లో వస్తుందంటే దట్ ఈస్ ద ప్రెజర్ ఏరియా. మనం ఎక్కువగా నడిచినప్పుడు కానీ నిల్చున్నప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్కి ఎగెయినెస్ట్గా బ్లడ్ హార్ట్కి పంప్ అవ్వాల్సింది ఐదర్ బ్లడ్ వెజల్ రక్తనాళాల గోడలో ప్రాబ్లం ఉండడం వల్ల కావచ్చు, లేదంటే వాల్వ్స్ అంటే కవాటాలు అనేవి ఉంటుంది, అంటే యూనిడైరెక్షనల్ ఫ్లోకి అబ్స్ట్రక్ట్ అవ్వడం వల్ల బ్లడ్ అనేది హార్ట్కి వెళ్లకుండా ఇన్స్టెడ్ ఆఫ్ కిందికి రావడం జరుగుతుంది. సో జనరల్లీ నార్మల్ ప్రొసీజర్ అనేది ఎప్పుడూ బ్లడ్ ఒక చోట ఉండకూడదు. ఐదర్ హార్ట్ నుంచి మంచి రక్తం అదర్ పార్ట్స్కి సప్లై అవ్వడం అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ అగైన్ హార్ట్కి పంప్ అవ్వడం అనేది నార్మల్ ఫంక్షన్. బట్ ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళలో ఏమవుతుందంటే సర్క్యులేషన్ సరిగ్గా జరగకుండా ఆ రక్తనాళాల్లో పేరుకొని పోవటం వల్ల నార్మల్గా ఉండాల్సిన స్ట్రక్చర్ ఆఫ్ ద వెజిల్ అనేది అబ్నార్మల్గా తయారవుతుంది. అది వాపుకు గురవడం, ఇన్ఫ్లేమ్డ్ అంటాం. దాన్ని వారికోజ్ వెయిన్స్గా చెప్పుకుంటాం. సో మెయిన్గా వారికోజ్ వెయిన్స్ 4 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో పెద్దగా ఇబ్బంది కలిగించదు. ఎక్కువ దూరం నడిచినప్పుడు కానివ్వండి, నొప్పులు వస్తుంటాయి కాళ్ళల్లో. జర్నీస్ చేసినప్పుడు చాలా దూరం నడిచినప్పుడు మాత్రమే కాఫ్ మజిల్స్ అంటాం, అంటే పిక్కల్లో నొప్పి రావడం జరుగుతుంది. అది ఫస్ట్ స్టేజ్. బట్ క్రమేణా ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తుంటారో అలాంటప్పుడు సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే మనకు బయటికి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఫెయిర్ కాంప్లెక్షన్ తెల్లగా ఉన్న వాళ్ళల్లో కాలి పొడవునా మనకు వెజిల్ అనేది అబ్నార్మల్గా స్వోలన్ అయిపోయి పర్పుల్ కలర్లో కానివ్వండి లేదంటే బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇది క్రమేణా స్టేజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఆ భాగంలో దురద రానివ్వడం, నొప్పి రానివ్వడం, ఇలాంటివన్నీ కూడా మనము వారికోజ్ వెయిన్స్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, ప్రకాశం జిల్లా నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో గారు, నా పేరు సుభాషిణి అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. నా పేరు సుభాషిణి మేడం. చెప్పండి అమ్మా. నాకు రైట్ సైడ్ కాలు అలాగే ఉందండి, టీవీలో చూపించేలాగా బాగా పెయిన్ వస్తుంది. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 30 మేడం. 30 years. ఎంతకాలం నుంచి మీకు ఇలా రైట్ లెగ్లో నొప్పి రావడం? నాకు 2 years నుంచి ఇలాగే ఉందండి. బయటికి ఏమైనా కనిపిస్తుందా వాపులాగా? కనిపిస్తుంది, ఆ టీవీలో ఎలా ఉన్నాయో అలాగే ఉంది రైట్ సైడ్. అచ్చా, ఓకే. మీరు ఏం పని చేస్తుంటారు? నాకు బాగా పెయిన్ వస్తుంది మేడం, నేను నిలవలేకపోతున్నాను. ఏదన్నా పని చేస్తున్నా కానీ బాగా పెయిన్గా ఉంటుంది కాలు. ఓకే, సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మోస్ట్లీ రైట్ లెగ్లో వారికోజ్ వెయిన్ అనేది డెవలప్ అయిందని చెప్పొచ్చండి. సో ఇది ఏమవుతుంది, ఎక్కువసేపు నిల్చున్నప్పుడు పెయిన్ రావడం అనేది గమనిస్తుంటాము. సో మీరు చేయవలసిన జాగ్రత్తలు ఏంటి అంటే చాలాసేపు కూర్చోవటం, అంటే మన ఆక్యుపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్స్టెంట్ అవర్స్ టుగెదర్ నిల్చున్న ఇబ్బందికరమే ఇలాంటి ప్రాబ్లంకి. అంటే ఎక్సర్సైజ్, బాడీ అనేది మూమెంట్లో ఉండాలి, బ్లడ్ అనేది కాన్స్టెంట్గా ఒకే స్టేజ్లో ఉండకుండా. మీరు కూర్చున్నప్పుడు కానివ్వండి, పడుకున్నప్పుడు కాల్ అనేది ఎలివేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుందంటే రక్త సరఫరా కొంచెం మెరుగవుతుంది, ఫర్దర్గా ఇంకొక స్టేజ్కి వెళ్లకుండా జరుగుతుంది. అండ్ 2 years నుంచి సఫర్ అవుతున్నారు కాబట్టి ఒకసారి టెస్ట్ అనేది చేయించాలండి. కలర్ డాప్లర్ అనేది వారికోజ్ వెయిన్ యొక్క మనకు సివియారిటీని ఇండికేట్ చేస్తుంది. ఒకసారి రిపోర్ట్ తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్కి విజిట్ అయినట్లయితే మీకు మెడిసిన్తోనే తగ్గిపోతుందండి. అదర్వైజ్ ఇది క్రమేణా స్టేజ్ పెరిగే కొద్దీ అల్సర్కి ఫామ్ అవ్వడం కానీ సర్జికల్ కండిషన్కి దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒకసారి రిపోర్ట్ చేయించి బ్రాంచ్కి విజిట్ అవ్వండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి, సుమన్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి డాక్టర్ గారు. రైట్ లెగ్ బిలో నీలో సేమ్ ప్రాబ్లం జస్ట్ ఇప్పుడు ఇనిషియల్ గా స్టార్ట్ అయిందండి. ఓకే, సో దానికోసం అని అడుగుదామని కాల్ చేసినాను. ఓన్లీ పెయిన్ ఉందా లేదంటే ఆ భాగంలో ఏమైనా స్వెల్లింగ్ లాగా కనిపిస్తుందా? స్వెల్లింగ్ లాగా ఏం లేదండి, జస్ట్ ఏదైతే నరాలు ఉన్నాయో అది జస్ట్ లైట్ గా స్వెల్లింగ్ అయ్యి జస్ట్ ఇప్పుడే ఇనిషియల్ గా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే, సో అందుకోసమని దేని వల్ల వస్తుంది దానికోసమని. ఓకే, మీరు ఏం వర్క్ చేస్తుంటారండి? నేను రిటైల్ సేల్స్ మేడం, అంటే స్టాండింగ్ మోర్ దెన్ 10 hours స్టాండింగ్ ఉంటుంది. ఓకే,
సో జనరల్లీ ఆక్యుపేషనల్ డిజార్డర్ కింద చెప్పొచ్చు. ఓన్లీ పెయిన్ ఉంటే మనం వారికోజ్ వెయిన్ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కంపల్సరీ ఇది మనకు బయటికి ఏమవుతుందంటే సాధారణంగా రక్తనాళాలు అంత ప్రామినెంట్గా కనిపించదు, బట్ ఎవరిలో అయితే కనిపిస్తుంది ప్లస్ నిల్చున్నప్పుడు పెయిన్ వస్తుంది అంటే మాత్రం డెఫినెట్గా సస్పెక్ట్ చేయాల్సి ఉంటుందండి. సో ఎర్లీ స్టేజ్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మోడరేట్గా ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయండి. అంటే మినిమం లో ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కనుక చేసినట్లయితే మీకు ఆ ఏరియాలో ఉన్న మజిల్ కొంచెం స్ట్రెంగ్త్ అవుతుంది, బలపడుతుంది. సో మీకు సపోర్టివ్గా ఏమవుతుంది, ఫర్దర్గా ప్రాబ్లం పెరగదు. అండ్ నెంబర్ 2 వచ్చేసరికి కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి దొరుకుతుంటాయి, మనకి అవైలబుల్గా ఉంటాయి అవుట్ సైడ్ చాలా ఈజీగా. అవి వేయడం వల్ల ఎస్పెషల్లీ మీలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు, ఎక్కువసేపు నిల్చోవాల్సి వచ్చిన వాళ్ళకి ఇది సపోర్టివ్గా ఉంటుంది అండ్ లాంగ్ రన్లో మీకు పెరగకుండా ఉంటుంది. పెరగకుండా ఉండడానికి ఆ కంప్రెషన్ స్టాకింగ్స్ చాలా హెల్ప్ అవుతాయి. బట్ కంప్లీట్గా తగ్గడానికి మాత్రం కంపల్సరీ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయాల్సి ఉంటుందండి. ఎర్లీ స్టేజ్లో నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి విజిట్ అవ్వండి. ఓకే, స్టార్టింగ్ స్టేజ్లోనే ఎలా గుర్తించాలండి దీన్ని? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? స్టార్టింగ్ స్టేజ్లో గుర్తుపట్టడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఎక్కువసేపు నిల్చున్నప్పుడు కాఫ్ మజిల్ పెయిన్ అంటే పిక్కల్లో నొప్పి రావడం అనేది ఎర్లీ సైన్ ఆఫ్ ద వారికోజ్ వైన్స్. బట్ కొంచెం పెరిగే కొద్ది ఏమవుతుందంటే సైజు కనిపించేస్తుంది, ఎస్పెషల్లీ ఫెయిర్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళలో ఈజీగా బయటికి స్వెల్ అయిపోయి కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనం డయాగ్నోస్ చేయొచ్చు. కొంతమందిలో అయితే ఆ భాగంలో దురద కూడా ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే మనము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చెకప్ కనుక వెళ్ళినట్లయితే రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, మేల్స్ ఫీమేల్స్లో ఎవరికి ఎక్కువగా ఇది కనిపిస్తుంటుంది? కంపారిటివ్లో చూసుకున్నట్లయితే ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైతే పేరెంట్స్లో ఉంటుందో రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ నవేడేస్ చూసుకున్నట్లయితే ఇది ఒక ఆక్యుపేషనల్ డిజార్డర్ లాగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒక కాలర్ కాన్స్టాంట్గా నిల్చునే వాళ్ళలో, ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ ప్రొఫెషన్ కానివ్వండి, లేదంటే ట్రాఫిక్ పోలీస్ ఏరియాలో, వీళ్ళలో ఏమవుతుంది అవర్స్ టుగెదర్ 8 hours 10 hours చాలా లాంగ్ పీరియడ్ నిల్చోవడం వల్ల ఆ రక్త సరఫరా అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. బ్యాక్ ఫ్లో అనేది హార్ట్కి వెళ్లకుండా కంప్లీట్గా స్టాగ్నెంట్ అవ్వడం వల్ల జరుగుతుంది. సో ప్రొఫెషన్ వైజ్గా చూసుకున్నట్లయితే స్టాండింగ్ ప్రొఫెషన్ కానివ్వండి, లైక్ కండక్టర్స్ అండ్ కొద్ది మందిలో ప్రొలాంగ్డ్ సిట్టింగ్, అసలు మూమెంట్ లేకుండా అలాగే కూర్చోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ వాళ్ళలో, టైలరింగ్ వాళ్ళలో. సో ఇలాంటి ఆక్యుపేషన్లు ఎవరైతే చేస్తారో వాళ్ళలో రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. బట్ కంపారిటివ్లో చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 10% ఆఫ్ ద పీపుల్ చూసుకుంటే 4:1 రేషియోగా చెప్పుకోవచ్చు. 4% ఆఫ్ ద ఫీమేల్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద కొంతమందిలో ప్రెగ్నెన్సీ టైంలో, ఎస్పెషల్లీ 3rd trimester 7th 8th 9th మంత్లో బికాస్ ఆఫ్ ద వెయిట్ గెయినింగ్ కానివ్వండి, కొంచెం టెండెన్సీ వల్ల కూడా టెంపరీగా డెవలప్ అవుతుంటాయి. బట్ కొంచెం ఎర్లీగా మనం డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆఫ్టర్ డెలివరీ డిసపియర్ అయిపోతుంది. ఓకే, వెస్ట్ గోదావరి నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. లక్ష్మణరావు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి, డాక్టర్ గారని. నమస్తే, చెప్పండి. మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. వెరికోస్ వెయిన్ సంబంధించి మొన్న ఒకసారి ఆపరేషన్ చేయించామండి. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 43 మేడం. ఓకే, అది మళ్ళీ మాకు పుండు పడి లైట్ గా నీరు కారటం అలాగ వస్తుంది మేడం. ఓకే. ఏం వర్క్ చేస్తుంటారండి మీరు? మాది టిఫిన్ మామూలు బండి మీద టిఫిన్ అమ్ముతామండి. ఎక్కువసేపు నిల్చొని ఉండడం జరుగుతుంది జనరల్లీ. ఏ కాలికి చేయించారండి సర్జరీ, రైట్ ఆర్ లెఫ్ట్? ఏమండి? కుడివైపు ప్రాబ్లం జరిగిందా, మీకు ఎడం వైపు ఉందా ప్రాబ్లం? కుడి కాలుకండి. కుడి పక్క. సో సర్జరీ చేయించి ఎంత కాలం అవుతుందండి? సర్జరీ చేయించి నరం తీసారండి, అయినా కూడా మళ్ళీ ఈ కంప్లైంట్ వస్తుందండి. ఓకే. సో ఇంతకుముందు చెప్పినట్లుగా వెరీ కామన్ ఇన్ లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం అంటే వర్క్ చేసే వాళ్ళలో. బట్ సర్జరీ అనేది ఒకసారి సర్జరీ చేసిన తర్వాత కూడా మనకు ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వదండి. అంటే కొద్ది టైం బాగుంటారు, ఆల్మోస్ట్ ఒక ఫ్యూ మంత్స్ అంటే 6 to 8 months కంట్రోల్లో ఉంటుంది. బట్ అగైన్ మళ్ళీ నిల్చున్నప్పుడు మీకు ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది, అక్కడ ప్రాబ్లం అనేది రూట్ కాజ్తో ట్రీట్ చేయాలి. జస్ట్ ఎక్స్టర్నల్గా ఏదైతే ప్రాబ్లం ఉందో అంతవరకు రెక్టిఫై చేశారు కాబట్టి మళ్ళీ రికరెన్స్ రిపీట్ అవ్వదే జరుగుతుందండి. సో ఒకసారి హోమియోపతిలో ఏంటంటే అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అంటాము. అంటే దేనివల్ల వచ్చింది అనేది మనం రూట్ కాజ్తో కంప్లీట్గా ఐడెంటిఫై చేసి చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొద్దిపాటి డైట్ రిస్ట్రిక్షన్ అనేది కూడా పాటించాలి. సో ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి మీరు ఇంతకుముందు టెస్ట్ చేయించే ఉంటారు, డాప్లర్ టెస్ట్, అది తీసుకొని నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. సో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తోటి మళ్ళీ ప్రీవియస్గా మీకు సర్జరీ అవసరం పడదు, అట్ ద సేమ్ టైం మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ వాళ్ళు ఇంతకుముందు కాలర్ చెప్పినట్టు సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. సర్జరీ అనేది కంపల్సరీ అంటారా?
సో సర్జరీ ఎప్పుడంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ కండిషన్స్ లైక్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. అంటే క్లాట్స్ ఫామ్ అయ్యి అది ఎమర్జెన్సీ కండిషన్కి దారి తీసినప్పుడు మాత్రం వెరీ ఫ్యూ కేసెస్ అవుట్ ఆఫ్ 100 ఒక 10% ఆఫ్ ద కేసెస్ సర్జరీ అవసరం పడుతుంది. బట్ మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసినట్లయితే మోస్ట్లీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తోటి సర్జరీ అవాయిడ్ చేస్తాం 90% ఆఫ్ ద పీపుల్లో. సో కొద్ది డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎస్పెషల్లీ ఏమవుతుంది, కొన్ని ఫ్యామిలీస్లో జెనెటికల్గా వాళ్ళకు వాస్కులర్ డిజార్డర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొల్లాజన్ వాస్కులర్ డిజార్డర్స్ అంటాం. సో అలాంటి వాటిలలో ప్రోటీన్ రిచ్ డైట్ కనుక అడ్వైస్ చేస్తే ఐదర్ వాల్వ్స్ కానీ లేదంటే వెజిల్స్ కొంచెం స్ట్రెంత్ అయినట్లయితే వాళ్లకు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ట్రీట్మెంట్తో పాటుగా డైట్ కానీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నట్లయితే మోస్ట్లీ సర్జరీ అవాయిడ్ చేయొచ్చు విత్ హోమియోపతి ట్రీట్మెంట్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు సర్జరీ చేపించారు, దానికి వ్యాయామం అవసరం అంటారా? డెఫినెట్గా అండి. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే కంప్లీట్గా స్టాండింగ్ పొజిషన్ ఉండకూడదు, అలా అని కంప్లీట్గా సిట్టింగ్ ఉండకూడదు. మినిమం మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనివల్ల ఏమవుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ అవుతుంది. సో సపోర్టివ్గా వెజిల్ కానివ్వండి ఆ భాగం అంతా కొంచెం స్ట్రెంగ్త్ అని అయితే ఖచ్చితంగా ప్రాబ్లం పెరగదు అట్లీస్ట్. సో ఖచ్చితంగా లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ అనేది అడ్వైజబుల్, ఎస్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్లో. నిడదవోలు నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. లక్ష్మి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి లక్ష్మి గారు. అది మా హస్బెండ్కి కాళ్ళు మీద నరాలు ఉబ్బినాయి మేడం. ఓకే. అది ఇప్పుడు 2-3 years నుంచి అలా ఉన్నాయి మేడం. కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదండి, నొప్పి కానీ మంట కానీ ఏమీ లేదండి, మామూలు నార్మల్గానే ఉన్నదండి. ఓకే. అయితే దానికి సజెషన్ ఏమైనా చెప్తారేమోనండి? ఓకే. సో సిమ్టమ్స్ లేవు, బట్ క్లియర్గా కనిపిస్తుంది బయటికి. సో ఈ సెకండ్ స్టేజ్లో ఉంది. సిమ్టమ్స్ లేనప్పటికీ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి, మీకు ప్రాబ్లం ఉండదు. ఎస్పెషల్లీ ఏంటంటే పడుకున్నప్పుడు కాళ్ళు కొంచెం ఎలివేట్ చేయాలి, అంటే హైట్లో ఉంచినట్లయితే మీకు ఫర్దర్గా ప్రాబ్లం పెరగదు, అట్ ద సేమ్ టైం కంట్రోల్ అవుతుంది. అండ్ తన వర్క్కి వెళ్ళినప్పుడు మాత్రం స్టాకింగ్స్ అనేవి దొరుకుతుంటాయండి మనకు బయట, అది కొంచెం మీరు కొద్ది రోజులు వేసుకున్నట్లయితే మీకు ఫర్దర్గా ప్రాబ్లం అనేది పెరగకుండా ఉంటుంది. ఈ రెండు జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాలర్కి సెకండ్ స్టేజ్లో ఉన్నారు అని చెప్పారు. సో ఇందులో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ వైజ్గా ఎలా గుర్తించాలి? సో మనం వారికోజ్ వెయిన్స్లో 4 స్టేజెస్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో సిమ్టమ్స్ ఉండవు. ఫస్ట్ స్టేజ్లో ఎస్పెషల్ ఏంటంటే చాలా చిన్నగా బ్లడ్ వెజిల్స్ స్కిన్ మీద కనపడుతుంటాయి. దట్టు కొంతమంది డార్క్ కాంప్లెక్షన్లో అది కూడా కనిపించదు. బట్ ఆక్యుపేషన్ సపోర్ట్ చేయని వాళ్ళలో, అంటే ఎక్కువసేపు నిల్చున్న వాళ్ళలో కూర్చున్న వాళ్ళలో మాత్రం ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది, ఎప్పుడూ ఒకే స్టేజ్లో ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇనిషియల్గా మైల్డ్గా వాకింగ్ స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. దాంతోపాటుగా కూర్చున్నప్పుడు కాళ్ళు అనేది హ్యాంగ్ చేయకూడదు, వేలాడి తీయకూడదు, దానివల్ల ప్రాబ్లం అనేది పెరుగుతుంది. సో కాళ్ళు ఎలివేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో. పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు కాళ్ళు హ్యాంగ్ చేయకుండా కొద్దిగా ఎలివేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లోనే మనం కంట్రోల్ చేయొచ్చు. థర్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే చాలా క్లియర్గా మనకు వెజిల్ అనేది ఉబ్బి బయటికి ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో కాస్మెటిక్ ప్రాబ్లమ్కి కూడా చెప్పుకోవచ్చు మనం, అంటే చూడడానికి చాలా యాక్వర్డ్గా కనపడుతుంది. బ్లూ కలర్లో కానివ్వండి, పర్పుల్ కలర్లో స్నేక్ లాగా కనపడుతుంది. అండ్ ప్రాబ్లం పెరిగే కొద్ది ఆ భాగంలో దురద డెవలప్ అవుతుంది. సో కొంచెం ఇంజూరీ అయినా కానీ, అంటే వెజిల్ వాల్ అనేది మనకు రక్త నాళాల యొక్క గోడలు చాలా బలహీనమైపోయి ఉంటాయి. చిన్నది ఇంజూరీ తగిలినా కానీ అవి బ్రేక్ అయిపోవడం వల్ల అల్సర్స్ దారితీస్తాయి. వాటిని మనం వారికోజ్ అల్సర్స్ అంటాము. సో చూడగానే అది స్కిన్ ప్రాబ్లం లాగా కనపడుతుంది, బట్ ఇంటర్నల్గా మనకు ఇలాంటి ప్రాబ్లం ఉండడం వల్ల ఎగ్జిమాకి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ 4 స్టేజెస్ అల్సర్ వరకు వెళ్లకుండా మనం ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లోనే అలర్ట్ అయ్యి కనీసం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అట్లీస్ట్ ప్రాబ్లం పెరగకుండా సేవ్ చేయొచ్చు. ఓకే, కామారెడ్డి నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. మంజుల గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మా పాప 17 years ఉంటుంది మేడం. ఓకే, హలో చెప్పండి అమ్మా. అయితే తనకి కొంచెం వెయిన్స్ అనేది బయటికి కనబడుతున్నాయి. ఓకే, రైట్ సైడా లెఫ్ట్ సైడా? 2 sides ఉన్నాయి మేడం, మోకాలు పైనకి. ఓకే. అయితే వెరికోస్ వెయిన్స్ ఏమో అని డౌట్ కొద్ది. ఇబ్బందులు ఏమన్నా చెప్తుందా అమ్మా? స్పెషలిస్ట్ కి చూపించాము, తను మెడిసిన్ ఇచ్చారు, కానీ మీరు టీవీలో చూసి డౌట్ కొద్ది చేశాము. ఓకే,
ఒకసారి 2 సైడ్స్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ఇలా యంగ్ ఏజ్లో అంటే బిలో 20 ఇయర్స్ వాళ్ళలో కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కన్ఫర్మ్ చేసుకోవాలండి. డాప్లర్ టెస్ట్ కనుక చేయించుకున్నట్లయితే చిన్న ఏజ్ కాబట్టి మనకు కన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఒకసారి కలర్ డాప్లర్ టెస్ట్ చేయించండి, మనకు ప్రాబ్లమ్ అనాలిసిస్ కన్ఫర్మ్ అయిపోతుంది. తర్వాత కాలేజ్ గోయింగ్ గర్ల్ కాబట్టి స్టాకింగ్స్ వేయడం చాలా వరకు మంచిదండి. అట్లీస్ట్ ప్రాబ్లం పెరగదు అండ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తోటి కంప్లీట్గా మీకు సాల్వ్ అవుతుందండి. సో ఒకసారి రిపోర్ట్ చేయించి నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. ఇప్పుడు మీరు కాలర్కి చెప్పినట్టు స్టాకింగ్స్ వేసుకుంటే ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుందా, క్యూర్ అవుతుందంటారా? స్టాకింగ్ అనేది నథింగ్ బట్ ఒక ఎలాస్టిక్ మెటీరియల్ జస్ట్ లైక్ సాక్స్. దాంతో ప్రాబ్లం క్యూర్ అవ్వదు, ఎస్పెషల్లీ జస్ట్ సపోర్ట్గా పనిచేస్తుంది. ప్రాబ్లం పెరగకుండా కంట్రోల్ చేయొచ్చు అంతవరకు. ఎస్పెషల్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కువసేపు నిల్చున్నప్పుడు కానీ, ట్రావెలింగ్ చేసినప్పుడు, వర్క్లో ఉన్నప్పుడు, ఇలాంటి టైంలో ఎక్సెప్ట్ రెస్ట్ తీసుకునే టైంలో తప్ప మిగతా టైంలో కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకుంటే ప్రాబ్లం పెరగకుండా అంతటితో కంట్రోల్ అవుతుంది. ఓకే, ట్రీట్మెంట్ విధానం ఏంటి? ఈ ట్రీట్మెంట్కి డ్యూరేషన్ ఏదైనా ఉంటుందంటారా? సో హోమియోలో ఏంటంటే జనరల్లీ ట్రీట్మెంట్ డ్యూరేషన్ స్టేజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ సిమ్టమ్స్ అందరిలో ఒకలా ఉండవు సిమ్టమ్స్, కొంతమందిలో సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే స్టేజ్ని ఐడెంటిఫై చేసి అండ్ ఇంటర్నల్ ప్రాబ్లం కూడా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుందండి. అండ్ పేషెంట్ యొక్క వెయిట్ కానివ్వండి, తర్వాత ఏజ్ గ్రూప్, అదర్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్, ఇవన్నీ కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదర్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళలో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, దీర్ఘకాలికమైన ప్రాబ్లం కాబట్టి. బట్ అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, బట్ ద సేమ్ టైం రిపీట్ ఉండదండి. ఒక కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తోటి కొద్ది రోజులు తీసుకున్నా మళ్ళీ రిపిటేషన్ అనేది జరగదు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ హోమియోపతి. ఓకే, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు ముందుగానే? ఒకవేళ ప్రికాషన్స్ తీసుకుంటే బెనిఫిట్ ఉంటుందా? డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఐదర్ ట్రీట్మెంట్ కంటిన్యూషన్లో ఉన్నప్పటికీ లేనప్పటికీ, ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో, పేరెంట్స్లో ఎవరికైతే ఉంటుందో, చిల్డ్రన్లో నెక్స్ట్ జనరేషన్లో చాలా ఎంగేజ్లో 7 బిలో 20 వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ప్రైమరీగా ఏం చేయాలి అంటే ఎక్కువసేపు స్టాండింగ్ అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాస్కులర్ ప్రాబ్లంలో ఏవైతే ఉంటుందో, వాల్వ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఐదర్ ఒబేసిటీతో ఉన్న వాళ్ళైతే కార్బ్ ఇంటేక్ తక్కువగా తీసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది ట్రీట్మెంట్తో పాటుగా. ఓకే, ప్రెగ్నెన్సీ టైంలో ఇది వస్తుంది అని చెప్పి మీరు చెప్తున్నారు. ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోతుందా? మోస్ట్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డిజాల్వ్ అయిపోతుంది 80% ఆఫ్ ద ఉమెన్లో. బట్ ఫ్యూ కేసెస్లో ఒబేసిటీతో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకంటే అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక చాలా కొద్ది మందిలో, ఒక 20% ఆఫ్ ద పీపుల్లో కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళు ఇంతకుముందు చెప్పిన జాగ్రత్తలు అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనము సాల్వ్ చేయొచ్చు. ఓకే, హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా ఉంటాయా? నథింగ్ అండి, మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. బట్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం, అంటే రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అంటే అందరిలో ఒకే రకమైన కాజ్తో రాదు వారికోస్ వెయిన్స్ అనేది. ఒకటి జెనెటికల్ ఫ్యాక్టర్ వల్ల రావచ్చు, లేదు అంటే సెకండరీగా అక్వైర్డ్ రీజన్స్ వల్ల, అంటే ప్రొఫెషన్ వైజ్గా ఐదర్ సిట్టింగ్ వైజా, లేదంటే స్టాండింగ్ ప్రొఫెషన్ వాళ్ళలో వస్తుందా, లేదంటే డైటరీ ఫ్యాక్టర్స్, అదర్ కాంబినేషన్ దేని వల్ల వస్తుందా అనేది మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం జీరో సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, హోమియోపతి మెడిసిన్ వాడేవాళ్ళు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, కొన్ని మాత్రమే తీసుకోవాలి అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? సో డైట్ రిస్ట్రిక్షన్ హోమియోపతికి ఉండదండి, ప్రాబ్లంకి ఉంటుంది. ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో దానికి డైట్ రిస్ట్రిక్షన్ చెప్పడం జరుగుతుంది. కానీ హోమియోపతి ట్రీట్మెంట్కి పర్టికులర్గా డైట్ ఫాలో చేయాలి, అవాయిడ్ చేయకూడదు అదే ఫార్ములా ఏం లేదు. ఓకే, ఈ వారికోస్ వెయిన్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? సో ఎస్పెషల్లీ సెకండ్ స్టేజ్లో, థర్డ్ స్టేజ్లోనే గుర్తిస్తారు చాలామంది. గుర్తించినప్పటికీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది అంటే చాలా ఫాస్ట్గా పెరగడం వల్ల అక్కడ అల్సర్స్ ఫామ్ అవుతుంటాయి. అంటే ఎగ్జిమా దారి తీసి, అంటే జస్ట్ లైక్ మనకు స్కిన్ ప్రాబ్లం అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. అల్సర్స్ అంత ఈజీగా హీల్ అవ్వవు. సో కంపారిటివ్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో ఉన్నంత ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్ ఫైనల్ స్టేజ్లో రాకపోవచ్చు. సో అందుకే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో మనం గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఈ సర్జరీకి అర్హులేనా? సర్జరీ క్రైటీరియా బీపీ అండ్ షుగర్ కాదు. అండ్ మనకి ఎప్పుడైతే ఇంతకుముందు చెప్పినట్టు డీవీటీ అంటాం, అంటే కొంతమందిలో థ్రాంబోసిస్ ఫామ్ అవుతుంటుంది, అది ఎమర్జెన్సీ కండిషన్గా చెప్పుకోవచ్చు. అట్లాంటి వాళ్ళకి మాత్రమే జనరల్లీ సర్జరీ అడ్వైస్ చేస్తుంటాము. అదర్వైజ్ రిపోర్ట్లో కనుక మనము డీవీటీ లేకుండా అదర్ డైట్ రిస్ట్రిక్షన్, ప్రొఫెషన్ వైజ్గా కొంచెం కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు మోస్ట్లీ 90% ఆఫ్ ద కేసెస్ ట్రీట్మెంట్తోనే సాల్వ్ అవుతాయి. ఎక్కువగా ఈ ప్రాబ్లం ఏ ఏజ్ గ్రూప్లో కనిపిస్తుంది? జనరల్లీ వారికోస్ వెయిన్స్ 30+ చూస్తుంటాము, 30 to 40 ఏజ్లో.
బట్ ఫ్యామిలీ హిస్టరీ టెండెన్సీ ఉన్న వాళ్ళలో ఇంకా ఎర్లీగా ఐ మీన్ 20+ ఏజ్ గ్రూప్లోనే చూస్తుంటాం జనరల్లీ. బట్ అదర్వైజ్ ఇలాంటి ప్రాబ్లం అనేది 30+లో రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎక్కువగా ఎటువంటి వర్కింగ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం ఉంటుంది? ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రొలాంగ్డ్ స్టాండింగ్ అంటాం కదా, అంటే అవర్స్ టుగెదర్ మోర్ దెన్ 8 hours కానివ్వండి, అలాంటి స్టాండింగ్ వాళ్ళలో రావచ్చు. లేదు అంటే అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కొంచెం వెయిట్ గెయినింగ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ 2 ఆక్యుపేషన్స్లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, పూర్తిగా ప్రికాషన్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటే? ఎస్, మోస్ట్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో కనుక మనము అంటే పెయిన్ ఉన్నప్పుడు స్టాకింగ్స్ వేయటం, కొంచెం వ్యాయామం స్టార్ట్ చేయటం చేసినట్లయితే మనకు కంప్లీట్గా తగ్గిపోతుంది. ఓకే, ఇది జెనెటిక్గా కూడా వస్తుందంటారా? ఎస్, 100% అండి. జెనెటికల్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎర్లీ ఏజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. అంటే వెయిట్ ఉండవలసిన దానికంటే ఎక్కువగా లేకుండా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడం ఒకటి, వాకింగ్ ఇలాంటి కంపల్సరీ ఫాలో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంది? అంటే ఆన్లైన్లో చేస్తున్నారా లేదంటే హాస్పిటల్లో జాగ్రత్తలు ఉన్నాయా? కోవిడ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ప్రాబ్లం కదా, సో దట్ ఈస్ ద డిఫరెంట్ ప్రాబ్లం. అండ్ కోవిడ్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ అండ్ అక్యూట్ ప్రాబ్లం. దానికి ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అకార్డింగ్ టు సిమ్టమాలజీ మనము ఇస్తుంటాం ట్రీట్మెంట్. ఓకే, అదేవిధంగా హోమియోపతిలో ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవడానికి కూడా ట్రీట్మెంట్ ఉంది అంటున్నారు, అదేంటో దాని గురించి చెప్పండి. సో ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి ఏంటంటే మనకు ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్తగానే తీసుకునే మెడిసిన్స్, ఎస్పెషల్లీ వైరల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇవి కోవిడ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్లో అడ్వాన్స్డ్గా ప్రాబ్లం రాకుండానే మనం ప్రివెన్షన్ వైజ్గా తీసుకున్నట్లయితే అట్లీస్ట్ మనం ఆ బారిన పడకుండా రోగనిరోధక శక్తి పెంచేలా ఉంటుంది. సో ఇప్పుడు మేము అన్ని బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంది. ఇలాంటి బూస్టర్స్ కనుక తీసుకుంటే కంప్లీట్గా ప్రాబ్లం రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నరసింహారావు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో చెప్పండి. హలో హలో, నమస్తే అమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. నమస్తే అమ్మా. హలో, నమస్తే అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించండి, మీ వాయిస్ వినిపిస్తుంది. నమస్తే అమ్మా. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నరసింహారావు అమ్మా, హైదరాబాద్ నుంచి. ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటండి? ఓకే, కాలర్ కట్ అయినట్టున్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందా? డెఫినెట్గా అండి. మనకు కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ మనకు ప్రివెంటివ్గా ప్లస్ సిమ్టమెటాలజీ, అంటే సిమ్టమ్స్ అనేవి కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. ఐదర్ ఫీవర్ ఆర్ డ్రై కాఫ్, వీక్నెస్, వాట్ ఎవర్. సిమ్టమెటాలజీ ప్రకారం మనము ట్రీట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో 95% ఆఫ్ ద పీపుల్కి నెగిటివ్ రావడం కూడా జరిగింది. ఓకే, ఈ కోర్స్కి డ్యూరేషన్ ఏదైనా ఉందా? డ్యూరేషన్ ఉండదండి. అకార్డింగ్ టు సిమ్టమాటాలజీ మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాము. మోస్ట్లీ విత్ ఇన్ అక్యూట్ ప్రాబ్లం కాబట్టి షార్ట్ పీరియడ్లోనే తగ్గిపోతుంది. బట్ బూస్టర్ డోసెస్ వాడటం వల్ల అట్లీస్ట్ మళ్ళీ బారిన పడకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.